నమస్తే అన్న. చెప్పండి. చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా జై శివన్న అని కామెంట్ చేసి చూడండి. ఖచ్చితంగా జై శివన్న అని 200% కామెంట్ చేసి చూడండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, బట్ నాకు ఖచ్చితంగా జై శివన్న అని కామెంట్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యి ఇంకా సినిమా చూడని వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు అని నేనైతే ఆశిస్తున్నాను. నా ఒపీనియన్ మాత్రం ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అని అనుకుంటున్నాను కాబట్టి ఇన్ని పబ్లిక్ టాక్స్ పెడుతున్నాను. అన్న, మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మనకు భైరతి రణగల్ సినిమాపై మీకు ఒపీనియన్ ఎలా ఉంది? చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. అంతకుముందు పాత మూవీస్ ఓం అని మూవీ తీసుకుంటే అతను అప్పట్లో ఎంత ప్రపంచం సృష్టించారు. మొత్తం శివరాజ్ ఫ్యాన్ నిజంగా ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నాకైతే అతను ఏమో ఎక్స్పెక్టేషన్ అనుకొని పోయా. అంతకుముందు మాస్ సినిమాలు అన్ని చూసా, ఎంతవరకు ఉంటుంది అని అనుకొని పోయా. రీచ్ అవుతుందా 1000 కోట్ల పైన, అంటే అంత రేంజ్ లో ఉందా? సూపర్ రీచ్ అవుతుంది. అతను ఒక హై రేంజ్ లో ఉంటాడు. జనాల కోసం అతను పాట పాడే విధానం కానీ మళ్ళీ సామాన్యంగా జనాల్లో కలిసిపోతాడు. సినిమా నచ్చిందా మీకు? సూపర్ అనిపిస్తుంది నిజంగా. బ్లాక్ బస్టర్ అండి. ఈ మూవీ కన్నా నిజంగా ఎంత సూపర్, చాలా ఒక KGF ను మించిపోతుందేమో నాకైతే కన్నడ ఇండస్ట్రీలో. అంత సూపర్ ఉంది. అంటే యాక్షన్ సీన్ ఎక్కడ పెట్టాలో, బాగా సెంటిమెంట్ ఎమోషన్ ఎలా పెట్టాలో. నేను అంతకుముందు కొన్ని మూవీస్ చూసాను, ఇతని నిజంగా అంతకు మించి ఉంది. హై రేంజ్ లో పెట్టారు. ఇంకొకటి ఒక బిజినెస్ మ్యాన్ వైజ్ కానీ సూపర్ గా, అంటే జనాలకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, కొత్తలు చాలా బిజినెస్ మ్యాన్ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు జనాల మొత్తం పథకాలు స్కామ్ చేయడం కానీ దాన్ని ఎలా అడ్డుకుంటాడు ఒక లీడర్ గా, ఇంతవరకు జనాలు కలిసిపోయి సూపర్ అనిపించింది. మంచి పాయింట్ నిజంగా. అతని యాక్టింగ్ అయితే, అంటే యాక్షన్స్ అయితే భీకరంగా అనిపిస్తుంది. వామ్మో ఏంటి ఇంత భయంకరంగా చంపేస్తున్నారు అనిపిస్తుంది. నాకైతే ప్రతి ఫ్రేమ్ సూపర్ అనిపించింది. నాకు ఒక 20 minutes కి ఒక సస్పెన్స్ సూపర్ అనిపించింది. నాకైతే మూవీ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా అతను ఒక విలన్ అయితే హిందీ యాక్టర్ అనుకుంటా, అతను సీదా కొట్టేశారు నిజంగా. ప్రతి పాత్ర నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే సినిమా మళ్ళీ చూడొచ్చా? మరి ఖచ్చితంగా మళ్ళీ చూడొచ్చు. బ్లాక్ బస్టర్ మూవీ థియేటర్ లో చాలా హ్యాపీగా, అంత పెద్ద ఫ్రేమ్ లో ఖచ్చితంగా థియేటర్ లో పోయి చూడాలి. ఖచ్చితంగా ప్రతి ఫ్రేమ్ మళ్ళీ చూడాలనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది మూవీ. నాకు పోయినందుకు చాలా హ్యాపీగా ఉంది మొత్తానికి. ఓవరాల్ గా సినిమా హిట్ అనుకుంటున్నాను అన్న. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఇంకోసారి పోలే అనిపించింది. ఎక్కడో ఒక పాయింట్ మిస్ తింటాను కదా అని అనిపించింది. ఎందుకంటే అంత బాగుంది మూవీ. మరి మళ్ళీ వెళ్తారా? మరి ఖచ్చితంగా వెళ్తా. కుదిరిన కొంచెం వర్క్లు చూసుకొని కుదిరితే ఖచ్చితంగా వెళ్తా. ఖచ్చితంగా థియేటర్ లోనే చూడాలి ఈ మూవీ. ఖచ్చితంగా చూడాల్సిందే మనం. ఈ మూవీ మిస్ చేయకండి, ఖచ్చితంగా చూడండి. నేనైతే ఇది సజెషన్ ఇస్తాను. ఎందుకన్నా ఇంకా ఈ చెప్పే కొద్దీ ఇంకా చెప్పాలనిపిస్తుంది. అంత సూపర్ ఉంది. అంటే నేను ఇంకోసారి ఎందుకు పోతున్నా అంటే అంత బాగుంది. అన్ని ట్విస్ట్లు ఉన్నాయి. అంటే ఎక్కడో ఒక మిస్ అయింటాను కదా అని, ప్రేక్షకుల గోల మధ్య ఏదో మిస్ అయింటాను కదా అని థింకింగ్ లో అంటున్నా. ఖచ్చితంగా పోవాలి. మూవీ అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సూపర్ ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ.